ఈరోజు కడప జిల్లా పొద్దుటూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి జయంతి సందర్భంగా 76వ జయంతి సందర్భంగా ఈరోజు యువజన విభాగం గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం క్యాంప్ అనేది ఏర్పాటు చేశారు. చాలా సంతోషదగ్గ విషయము. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా వైఎస్ఆర్ పెద్ద ఆయన గురించి 2 వ్యాఖ్యలు అయితే చెప్పుకోవాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పేదలకు ఉపయోగపడే పథకాలు చిరస్మరణీయంగా గుర్తుండిపోయేలాగా అందించిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారని చెప్పి నేను గర్వంగా చెప్తాను. మా ముస్లిమ్స్కి అయితే 4% రిజర్వేషన్, దాని ద్వారా ఎంతోమంది ఈరోజు లబ్ధి చెంది చదువులో కానీ చదువుకునే తర్వాత ఉద్యోగాల్లో కానీ ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. పెద్దలు చెప్తా అంటారు, పుట్టేటప్పుడు ఊపిరితో పేరుండదు, పోయేటప్పుడు ఊపిరుండదు, పేరు అనేది ఉంటుందని చెప్పి. అటు ఆ పేరు తెచ్చుకోవడంలో కూడా ఈయనకు సాటి ఎవరు లేరని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే అతని తనయుడుగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో బ్రహ్మాండమైన పథకాలు అందించడం జరిగింది. వీళ్ళు పథకాల తేవడంలో కానీ ఇవ్వడంలో కానీ వీళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్ల మాదిరిగా ఉండారు. వీళ్ళని చూసి కూడా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకొని ఫాలో అవుతున్నారు. కానీ మన ఈ రాష్ట్ర దరిద్రం ఏమిటంటే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా వీళ్ళని ఫాలో అయ్యి చూస్తూ అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మటుకు ఎటువంటి పథకాలు అనేది అమలు లేదు. ఈయన రాజకీయ చరిత్రలో సొంతంగా ఏ పథకం అనేది కూడా తెచ్చింది లేదు. కిలో రూపాయి బియ్యానికి 2 రూపాయలు చేసి కాపీ కొట్టిన వ్యక్తే రాజశేఖర్ సార్ ఆరోగ్యశ్రీ కార్డు పెడితే ఈయనకైనా ఎన్టీఆర్ దానికి సంబంధించి పేరు పెట్టి కాపీ కొట్టిన వ్యక్తే. మా జగన్మోహన్ రెడ్డి సారు అమ్మఒడి అంటే కనుక తల్లికి వందనం అని చెప్పి కాపీ కొట్టుకుంటే బతికే తప్ప ఈయన సొంత ఆలోచనతో పేదలకు ఉపయోగపడే పథకం అనేది ఏది లేదు. బ్రాండ్ అంబాసిడర్ అనే దానికి ఒకటి కారణం ఏంటంటే ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు వీధిన పోయి అమ్మ తల్లికి వందనం పడింది కదమ్మా అంటే పడింది నాయన, మనకు అమ్మఒడి పడింది అంటారు. ఇది బ్రాండ్ అంబాసిడర్ అనే దానికి చెప్పేదానికి కారణం. ధన్యవాదాలు. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.